సార్ అట్లా చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే బడ్జెట్స్ మొన్న కేంద్రం నుంచి వెళ్ళి తెలంగాణకు లేదు, అట్లీస్ట్ ఏపీకి ఇచ్చారు, ఇంత ఇచ్చారు, దాని గురించి అవి ఎలా రావాలి ఏంటి అనేది మాట్లాడకుండా ఇప్పటివరకు మాట్లాడలేదు. ఇప్పుడైనా మరి ఈ సమావేశాలను మాట్లాడి ఏమైనా ఒక కొలికి తీసుకొచ్చే అవకాశం ఉందంటారు మరి ఇక్కడ, లేకపోతే ఇదే వీటి మీదే మాట్లాడుకుంటూ వెళ్తారంటారా? మరి ఎన్నో జరుగుతున్నాయి, శాంతి భద్రతలు లేవు రాష్ట్రంలో, దాని గురించి మరి ఎవరు మాట్లాడతారు అసలు? అపోజిషన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ వాకౌట్ చేయకుండా వాళ్ళు అక్కడ ఉండి క్వశ్చన్ చేస్తే బాగుండేది కదా, ఎందుకంటే నువ్వు దిక్కుమాల ఛానల్లో అడిగినట్టు అడిగితే ఎలా చెప్పు? ఆయనకి అపోజిషన్ స్టేటస్ ఇస్తేనే ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత లేదా ఒక సంబంధిత మంత్రి మాట్లాడిన తర్వాత ఒక ప్రివిలేజ్ టైం ఉంటుంది ఆయనకి తిరిగి ప్రశ్నించడానికి ప్రజల తరఫున. లేనప్పుడు ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆయన. కానీ ఈ లాజిక్ కూడా ఎవరికి అర్థం కాక సస్తుంటే ఎవరేం చేయాలి? బీఏసీ మీటింగ్ అవుతుంది, దాంట్లో ముఖ్యమంత్రి గారు ఎంతసేపు మాడాలా, ఆ అపోజిషన్ లీడర్ ఎంతసేపు మాడాలా, నెక్స్ట్ సంబంధిత శాఖలకి ప్రశ్నావళి ప్రకారం ఎంతసేపు మాడాలి, ఇవన్నీ బీఏసీలో నిర్ణయించబడతాయి. ఆ తైర్కారం అయిన తర్వాత లోపలికి సమావేశాలు స్టార్ట్ అవుతాయి. బీఏసీ మీటింగ్లో అపోజిషన్కి స్టేటసే లేనప్పుడు ఏమైనా వెళ్తారైనా? ఇప్పుడు వీళ్ళు జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వీళ్ళు కూటమి ప్రభుత్వమే కూర్చుంది కదా సార్, ఇంకెవరు ఉన్నారు వాళ్ళు అక్కడ? అదే చెప్తున్నాను, మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒక్కడు గెలిచినా సరే వాళ్ళకి అపోజిషన్ ఇవ్వరు. ఇప్పుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు ఇద్దరు గెలిచారు, వాళ్ళకి అపోజిషన్ ఇవ్వలేదా? మళ్ళీ మోహన్కి మళ్ళీ ఎన్డీఏలో మేము భాగస్వామ్యం, మా వాళ్ళు బతికి పట్ట కడుతున్నారు, దమ్మిడికి పనికిరాని బీజేపీ అని వీళ్ళు పకోడి కబుర్లు చెప్తారు. వాళ్ళకి సిద్ధాంతాలు వీళ్ళకి వర్తించవా? నీకు ఒకటి చెప్తున్నాను, తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పొచ్చు, తెలిసి తెలియనోడికి ఎవడు చెప్పలేరు ప్రపంచంలో. ఇంటెన్షనల్గా చేద్దాం అనుకున్నాను ఎవ్వరూ కాపాడలేరు. వాళ్ళు ఇంటెన్షనల్గా వెళ్తున్నారు, ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ రెండు సమన్వయపరుచుకొని ముందుకు వెళ్తున్నారు. ఇంటెన్షన్ జగన్మోహన్ రెడ్డి హ్యూమిలియేషన్, కంటెన్షన్ ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి హ్యూమిలియేట్ చేద్దామని. బోత్ ఆర్ సేమ్. ఎవడెళ్ళి అక్కడ ఇచ్చేస్తారు, ఇదే జరుగుతుంది అక్కడ. సో ఇక్కడ క్లియర్ వాళ్ళకి ఏంటంటే చేతకాంతానానికి ఫ్రస్ట్రేషన్ ఎక్కువ వస్తుంది. చేతనం ఏంటంటే రాష్ట్రానికి 18 నెలలు 19 నెలల పాలనలో రెండో బడ్జెట్ పెట్టేస్తున్నా ఏం చేయగలిగాం అన్న దగ్గర జబ్బ తప్ప ఇంకోట్లేదు. అటప్పుడు పీక మీదకేమో 3,27,000 కోట్లు ఇలా పట్టుకున్నాం. 3,27,00,000 అంటే నా పీక నేను పట్టుకుంటే ఎలా ఉంది? అలా మొత్తం క్యాబినెట్కి 164 మందికి ఇలా పట్టుకుని ఉంది. ఏం సమాధానం చెప్తారు రేపు? అబద్ధాలు, ఇక్కడ ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్లు, 2 రోజులు ముందు రోజు ప్రెస్ మీట్లు పెట్టి అరవాటు చేయడం కాదు కదా, చిన్నపిల్లని చేసి గవర్నర్తో అబద్ధాలు చెప్పడం కాదు కదా, బడ్జెట్ ఫిగర్స్. రైట్, ఎగ్జాక్ట్లీ సార్. ఇంతకుముందు దావాస్కి వెళ్ళి ఏం తీసుకొచ్చారు? అదే చెత్త, అదే అలా కొత్తిమీర కారం గోంగూర పచ్చళ్ళు తినడానికి పోతారు. అక్కడ టైం వేస్ట్. ఇక్కడ వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడు తీర్థయాత్రలు వెళ్ళివారు ముసలిలాగా, వీళ్ళు పోతూ ఉంటారు దావోస్కి. దమ్మిడి ప్రయోజనం ఉండదు అక్కడికి వెళ్ళి. సరే సార్, అట్లీస్ట్ మరి ఈ అప్పులు ఏవైతే మీరు ఇందాక చెప్పినట్టు అప్పులది దాని గురించి అయినా చెప్పాలి కదా సార్. ఎవరికి చెప్పాలి? వాళ్ళు చెప్పట్లేదు కదా, ఇదే కదా వాళ్ళ బాధ. అప్పుల గురించి అడిగితేనే వాళ్ళకి పొడుచుకొస్తుంది. ఇప్పుడు ఏడు చేశారా 3,27,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు, ఏం చేశారంటే అది చెప్పమంటేనే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. రెవెన్యూ డిఫిసిట్ ఎంత ఉంది తెలుసా? అంటే రాష్ట్ర ఖజానాకి రావాల్సింది కూడా ఇంత పూర్ణం. నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అదే, రేపు ఏం మొహం పెట్టుకుని బడ్జెట్ పెడతారో చెప్పమని చూద్దాం. మీ అందరూ వెయిట్ చేస్తుంది దానికోసమే. అంటే ప్రజలకు అర్థమయ్యే భాషలో అంటే, మా నాన్నకి మార్చి నెలలో ఐటీ కట్ చేస్తున్నప్పుడు జీతం ఎంత వస్తుందంటే సగం పైన తక్కువ వస్తుంది పాపం ఆయనకి. మనందరం బతికినప్పుడు తెలిసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. దానికి ఆయన నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నుంచి ప్లానింగ్ చేసుకుంటూ వచ్చేవారు. అది నేను చూశాను మా నాన్నగారి విషయంలో. అలా నువ్వు చూసుకుంటావు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు అందరూ కూడా తెలుసుకోండి. కానీ ప్లానింగ్ లేకుండా పకోడీ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న ఏకైక దౌర్భాగ్యం గవర్నమెంట్ ఇదే కనబడుతుంది. తెచ్చింది ఏం చేస్తున్నారో తెలియదు, అసలు వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకే తెలియదు. అసలు నేను కేంద్ర ప్రభుత్వం జరిగిన ఏంటి బడ్జెట్లోనే ఎలకేషన్సా? ఈ తీవ్ర ప్రభావంతో తుఫానుకి అతలాకుతలమైన రాష్ట్రంలో అకాల వర్షాలతో కుదిరిన 2 సార్లు శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళి ₹1 ఇచ్చాడా? ఎందుకు దీనికి అక్కడ పథకాలు మోయడానికి వెళ్ళి కూలి పనులు చేయడానికి ఈ ఎన్డీఏ కూటమిలో ఏం చేసాం? పాపం రాష్ట్ర ప్రజలు ఏం చేశారు? ఎందుకు వివక్ష? తెలుగు రాష్ట్రాల మీద బడ్జెట్లో ₹1 తెలంగాణకి అలకడిచారు, ₹1 ఎవరు? అబద్ధాలు చెప్పి అమరావతికి అప్పులు ఇస్తే దాన్ని బిల్డప్లు ఇచ్చుకుని వస్తున్నారు వీళ్ళు. అది అప్పు కాదన్నారు కదా సార్. వాళ్ళకి ఏంటి తెలిసేస్తే కదా, అదంతా కేంద్రమే చూసుకుంటుంది. ఏడు చూసుకుంటుంది? కేంద్రం అప్పు చేయకుండా ఎక్కడ చారిటీలు ఇస్తున్నారా, గ్రాంట్లు ఇస్తున్నారా? అదే కదా రెవెన్యూ డిఫిసిట్. వీళ్ళు ప్రాథమిక అంచనాలు ఈ సంవత్సరానికి 39,654 కోట్లు గ్రాంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఈడ్చి కొడితే 6,000-7,000 కోట్లు కూడా గ్రాంట్ రాలేదు వీళ్ళ మొహానికి.
ఇంకేంతైనా కరెక్ట్ చెప్పాడు మన ఆదినారాయణ రెడ్డి, కరెక్ట్ చెప్పాడు. మేము లేకపోతే వీళ్ళకి దిక్కు లేదని. పవర్ అంటే అధికారం మేము ఇస్తామని చెప్తే లాలూచి పడి అధికారం సంపాదించుకున్నారు వీళ్ళు. అంతేకాని అధికార దర్పాన్ని వీళ్ళు అనుభవించడానికి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఏమాత్రం కాదు. ఎందుకంటే ధర్మ పోరాట దీక్షలు చేసిన చంద్రబాబు గారికి కష్టాలుగా తెలుసు బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయదని. తెలిసి కూడా అలా ఈల్డే అంటే అధికారం కోసమే. ఇది తెలుసుకోమని ప్రజలు.